దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యములను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి పాత నిబంధన గ్రంథకాలంలో ఆయన ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మరి దేవుని సృష్టి కార్యక్రమం అంతటిలో, దేవుని ప్రణాళికలో, దేవుని కార్యములలో ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పాలిభాగస్థుడై ఉన్నాడో మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి పాత నిబంధన గ్రంథకాలంలో ప్రత్యేకంగా మనము పరిశుద్ధాత్మ దేవుని కార్యములను చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడటం, పరిశుద్ధాత్మ దేవుడు మరి వారికి ఇచ్చినటువంటి దర్శనముల ద్వారా ప్రవచించడం, పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చినటువంటి మరి తన సన్నిధి ద్వారా దేవుని సన్నిధానంలో యాజకత్వము సేవ చేయడము, అలాగే దేవుని మందిరం కొరకు పని చేయడం, ఇలా అనేకమైనటువంటి విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని ప్రజలను నడిపించాడు. మరి వాటిని మనం 4 భాగాలుగా విభజించి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రవక్తల ద్వారా తన పరిశుద్ధాత్మ చేత మాట్లాడాడు, తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తల చేత మాట్లాడాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకము చేత రాజులను మరి అభిషేకించి నడిపించాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకము చేత యాజకులను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు తన పరిశుద్ధాత్మని అభిషేకం ద్వారా మరి తన కొరకు నైపుణ్యము కలిగినటువంటి పనివారిని, మరి నాయకులను, న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకొన్నాడు, నియమించుకున్నాడు. మరి ఈ పరిశుద్ధాత్మని కార్యములను ఒక్కొక్కరి జీవితాల్లో, ప్రవక్తల జీవితాల్లో, రాజుల జీవితములలో, యాజకుల జీవితములలో, అలాగే మరి నాయకులు, సామాన్యమైనటువంటి ప్రజల జీవితముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడు అనేటువంటి విషయాలను మనం ధ్యానించుకుందాం. అయితే వీటన్నిటినీ మనము పరిశీలన చేస్తే మరి పరిశుద్ధాత్మ దేవుని కార్యములలో ముఖ్యంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, దేవుని యొక్క మరి సన్నిధిని గురించి తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను పాపమనగా ఎట్టిదో వారికి తెలియజేసి ఆ పాపమును వారు అసహ్యించుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు వారిని దేవుని యొద్దకు నడిపించాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రజలు చేయలేనటువంటి కార్యములు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని వారికి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మని శక్తి చేత వారు నింపబడి దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయగలిగారు. ఇక 3వదిగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి జ్ఞానమును అనుగ్రహించి వారికి తోడుగా ఉండి తన సన్నిధిని వారికి అనుగ్రహించి వారిని నడిపించాడు. ఇక చివరిగా 4వది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, మెస్సయాను, క్రీస్తు ప్రభుల వారిని గుర్తించడానికి, క్రీస్తు ప్రభుల వారి వైపు వారిని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి తన జ్ఞానమును, తెలివిని, వివేచనను అనుగ్రహించాడు. మరి ఈ విషయాలన్నిటినీ ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలను తన పరిశుద్ధతలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వారికి అనుగ్రహించి ఏ విధంగా వారిని నడిపించాడో మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనం నుంచి, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను.
పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వాడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, దేవుని కృపను, మరి ఆయన వాత్సల్యమును బట్టి, కృపా బాహుల్యమును బట్టి, దేవుని యొక్క అపరిమితమైన కృప, దాన్ని బట్టి ఆయన ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరము, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు కరుణా సంపన్నుడు, కనికర పూర్ణుడు. ఆయన చూపినటువంటి ఆ కనికరమును నేను ప్రకటన చేస్తాను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడు. ఆయన ఆ ప్రజల పక్షమున దేవుడు నిలబడ్డాడు. వారు నా ప్రజలు, నా పిల్లలు అని చెప్పుకోవడానికి దేవుడు సందేహించలేదు. అది ఆయన ప్రేమ, అది ఆయన కృపా బాహుల్యము. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను, తాళిమి చేతను వారిని విమోచించెను. ఆయన వారితో బాధించబడ్డాడు, వారి బాధల్లో పాలిభాగస్తులయ్యాడు. ఆయన సన్నిధిలో ఉండేటువంటి దూతను వారి కొరకు పంపించి వారిని రక్షించాడు. ప్రేమ చేత వారిని విమోచించాడు. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చాను. అబ్రహాము కాలం మొదలుకొని దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమును తన కనుపాపలా కాపాడుతూ, గ్రద్ద తన పిల్లలను ఏ విధంగా తన రెక్కలపై ఆడిస్తూ వాటికి తన పిల్లలకు ఎగరడం నేర్పిస్తుందో ఆ విధంగా తన ప్రజలను కాపాడుతూ, ఈ లోకంలో వారి ఎదుటి నుండి వారి శత్రువులను వెడలుగొడుతూ, వారి పక్షమున యుద్ధం చేస్తూ, వారిని రక్షిస్తూ కాపాడుతూ ఆయన వారిని మోస్తూ నడిపిస్తూ వచ్చాడు. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, ఆ పరిశుద్ధాత్మ దేవుని వారు దుఃఖింపజేశారు. ఎందుకు? వారు తిరుగుబాటు చేశారు దేవుని పైన. అప్పుడు ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేశాను. పరిశుద్ధాత్మ దేవుని వారెంతగానో దుఃఖపరిచారు. తమ క్రియలను బట్టి, తమ యొక్క ప్రవర్తనను బట్టి, తమ యొక్క ఆలోచనలను బట్టి, తమ యొక్క ఆశలను బట్టి. అయితే వారు చేసినటువంటి ఆ తిరుగుబాటును బట్టి ఆయన వారికి విరోధి అయిపోయాడు. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన దేవుడు ఏడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన దేవుడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన దేవుడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన దేవుడేడి అని ఇశ్రాయేలు ప్రజలు అనుకునే రీతిగా ఆయన చేశాడు. ప్రియులారా, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలలో పరిశుద్ధతను చూడాలని, దేవుని చిత్తానికి వారు విధేయులుగా జీవించి దేవుని మహిమను ఈ లోకంలో ప్రకటించాలని, దేవుని కొరకు వారు సాక్షులుగా నిలబడాలని, దేవుని పిల్లలుగా, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి యాజక సమూహముగా, దేవుని సేవించేవారుగా వారు ఉండాలని దేవుడు కోరుకుంటే, వారు ఆయనపై తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో దేవుని పరిశుద్ధతను, దేవుని
మహిమను చూడాలనుకున్నాడు. కానీ వారిలో తిరుగుబాటు మాత్రమే కనబడింది. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి కూడా పరిశుద్ధతను, పవిత్రతను కోరుకుంటూ ఉన్నాడు. ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని కృపా బాహుల్యమును నేను ఈ లోకంలో దేవుని ఎరగనటువంటి వారికి ప్రకటించడానికి ఒక సాధనాలుగా మనం ఉండాలని, దేవుని పిల్లలముగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని పరిశుద్ధతను, దేవుని పవిత్రతను, దేవుని కృపా బాహుల్యమును, దేవుని ప్రేమను ఈ లోకంలో ప్రకటించాలని ఆయన కోరుకుంటూ ఉంటే, మరి నేను ఎలాగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం? ఒకవేళ మనము కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలను పోలి దేవునిపై తిరుగుబాటు చేస్తున్నామేమో, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపములో జీవిస్తూ దేవుని పరిశుద్ధతను కోల్పోయామేమో. ఈరోజు దేవుని వైపునకు తిరగవలసినటువంటి సమయము. దేవుడు తన పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు వారి యావత్ బాధలో వారితో బాధనుందాడు, వారిని రక్షించాడు, వారిని విమోచించాడు. అయినా వారు తిరుగుబాటు చేశారు. మరి ఈ దినము మన పరిస్థితి కూడా అలాగున్నదేమో. నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని చెందించినటువంటి ఆ దేవాది దేవునికి విరోధంగా నేను జీవిస్తుంటే, ఇదే అనుకూల సమయము దేవుని వైపు తిరగటానికి, ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్తులు కావడానికి తీర్మానం చేసుకుందాం. ఆయన మనలో నుంచి పరిశుద్ధత, పవిత్రత కోరుకుంటున్నాడు. తన ప్రేమను, తన కృపా బాహుల్యాన్ని ఈ లోకానికి మన ద్వారా ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన కొరకు, ఆయన పరిశుద్ధాత్మకు మహిమ కలిగిన పాత్రలుగా జీవిద్దాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆలయములుగా ఈ లోకంలో మనం జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించి తోడుగా ఉంచి నడిపించిన తండ్రి మీకు స్తోత్రాలు. అవునయ్యా, పరిశుద్ధాత్మ దేవుని ఆలయములుగా మేము జీవించడానికి, దేవా పరిశుద్ధులుగా, పవిత్రులుగా మీ సన్నిధిలో జీవించడానికి, మీ ప్రేమను, మీ కృపా బాహుల్యమును ఈ లోకంలో ప్రకటించడానికి మహిమగల సాధనాలుగా మమ్మల్ని అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించమని వేడుకుంటున్నాం. కృపగల మా దేవా, ఇంకా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియులు అయ్యా, ఎవరైనా ఇంకా మీ సన్నిధిలో తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారై ఉంటే, ఇప్పుడే ఆ తిరుగుబాటు చేసే ఆత్మను మీరు తొలగించి, ప్రభా మీ యొక్క పరిశుద్ధ ఆత్మను బిడ్డలకు అనుగ్రహించి, మీ మహిమను ప్రకటించే సాధనాలుగా, సాక్షులుగా బిడ్డని నింపమని, ప్రతిష్ఠ చేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న నాయన, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత బిడ్డలను నింపి, మీ కొరకు పవిత్రులుగా, పరిశుద్ధులుగా ప్రతిష్ఠించబడి మీ సాక్షులుగా జీవించే కృప దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ, మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.